దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు. ఈ వీడియో చూస్తున్న పిల్లలకు అందరికీ వందనాలండి. ఈ వాక్యాన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకొని ముందుకు వెళదామండి. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలైన మీకు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు తన కీర్తనలు అంటున్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. అంటే భక్తుని యొక్క ఉద్దేశం, నేను బ్రతుకు దినములన్నీ అంటున్నాడు. ఏం చేస్తాడు అని అంటే దేవుని సన్నిధిలో ఉంటాడటండి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే 16వ కీర్తన 11వ వచనం ప్రకారం, జీవ మార్గం నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఏం కలుగుతుందయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఒకటి జీవ మార్గము కనపడుతుంది, రెండోది ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషం ఉంది, 3 ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి. ప్రతి మనిషికి ఇది అవసరం. ఒకటి నిత్య జీవ మార్గం అవసరం, 2 సంతోషం, సంపూర్ణమైన సంతోషం, 3 ఆ కుటుంబం సుఖంగా వెళ్ళవచ్చాలి. అందుకని అంటారు, కనుక మరి సుఖంగా సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలి. కనుక దేవుని వాక్యం మనకి తేటగా మాట్లాడుతుంది. దావీదు అంటారు, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడును నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనము చూసే అవకాశం, ఆ యొక్క గొప్ప సంతోషం మనకు కలుగుతుంది. అందుకని భక్తుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో అతనికి ఏం కలుగుతుందో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన వెంట ఏది రావాలి అని అంటే, కృపాక్షేమం ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు అని అంటున్నాడు. నేను కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం అన్నాడు. ఎప్పుడు యెహోవా మందిరములోనే నేను నివాసము చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీ కుటుంబాలను, మీ బిడ్డలకు, మీకు నెమ్మది, సమాధానం ఈ క్రిస్మస్ దినాల్లో మీ కుటుంబం నిండుగా సంతోషం ఉండాలని కోరుకుంటూ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ఉన్నాం తండ్రి. అయ్యా, చిరకాలము నేను యెహోవా మందిరంలోనే ఉంటానని చెప్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినన్నాడు తండ్రి. అయ్యా, నీ మందిరములో సంపూర్ణ సంతోషం ఉంది. అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. నీ బిడ్డలకు సంతోషాన్ని మీరు దయచేయండి నాయన. అయ్యా, జీవ మార్గం ఇవ్వండి తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అయ్యా, నీ కుడి చేతులు సుఖములు ఉన్నాయి తండ్రి. అయ్యా, అటు సుఖంగా, నెమ్మదిగా, సమాధానముగా బ్రతుకు భాగ్యమును నీ బిడ్డలకు మీరు దయచేసి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని అందరైతే చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ద్వారా, వారిని, వారి బిడ్డల కుటుంబాలను దీవించండి. వారి చేతి పనులు ఆశీర్వదించండి తండ్రి. వారి జీవనోపాధి కొరకు ఏ పని చేస్తున్నా అన్నిటిలోనూ మీరు దీవించండి. డ్యూటీలకు వెళ్ళినప్పుడు వచ్చినట్టు మీరు తోడుకోండి. గర్భఫలము లేని వారికి చక్కటి గర్భఫలమును దయచేయండి. గర్భిణీ స్త్రీలు ప్రసవకాలం సులువైన ప్రసవేదన దయచేయండి. పసిబిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, మా ప్రాంత ప్రజలను, మా చుట్టూ ఉన్న వారిని మీరు కాపాడండి. విదేశాలు వెళ్ళేవారు, వచ్చేవారు నేను జీవనోపాధికి ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకునేవారు, చేతులతో పని చేసుకుని బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. బిడ్డలు దీవించమని, సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని, అందరూ ఎక్కడుండి మాటలు విన్నా చూసి
దీవించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.